స్టార్ గా మారిపోయిన మోనాలిసా అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు. కాటుక దిద్దిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్తో అద్భుతమైన అందంతో కట్టిపెడేస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని కామెంట్స్ చేస్తున్నారు. వారి కామెంట్స్ కు తగ్గట్టుగానే ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్ కూడా వచ్చింది. మహాకుంభమేళలో దండలు అమ్ముతున్న మోనాలిసా ప్రముఖ దర్శక నిర్మాత సనోజ్ మిశ్రా దృష్టిని ఆకర్షించింది. సనోజ్ మిశ్రా తన మూవీలో మోనాలిసాకు ప్రధాన పాత్రను ఆఫర్ చేశాడట. ఈ చిత్రం పేరు డైరీ ఆఫ్ మణిపూర్ అని. ఇందులో ప్రధాన పాత్రలో మోనాలిసాను ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అటు మోనాలిసా క్రేజ్ కారణంగా ఆమెతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఎగబడుతున్నారే కానీ వారి షాప్ లో దండలు కొనేవారే మాత్రం లేరట. ఇక ఫ్యాన్స్ నుంచి పిల్లను కాపాడుకునేందుకు ఆమె తండ్రి మోనాలిసాను ఇప్పటికే ఇంటికి పంపించేశాడు కూడా. ఇంతకీ మోనాలిసాకి ఇంతమంది ఎందుకు ఫ్లాట్ అవుతున్నారో తెలుసా? దానికి ప్రధాన కారణం ఆమె తేనె కళ్ళు. మోనాలిసా తేనె రంగు కళ్ళను అంబర్ కళ్ళు అని పిలుస్తారు. ఇవి నిజంగా పూర్తిగా తేనె రంగులో ఉండవు. కొంచెం గోల్డ్ కలర్, కొంచెం తేనె రంగు మిశ్రమంతో ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఐరిస్ కలర్ గా చెప్పవచ్చు. ఈ రంగు కళ్ళు ప్రత్యేకమైన గ్లో కలిగి ఉంటాయి. ఈ కళ్ళు ప్రధానంగా లిపోక్రోమ్ అనే పిగ్మెంట్ కారణంగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది చాలా అరుదైన జన్యుపరమైన లక్షణం. అంబర్ కళ్ళు చరిత్ర చాలా పురాతనమైనది. ఈ తేనె కళ్ళు ఉన్న వ్యక్తులను పురాతన కాలంలో దేవతలాగా భావించేవారట. వారికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని లేదా దైవంతో సంబంధాన్ని కలిగి ఉన్నారని అనుకునేవారట. యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా హంగేరీ, రోమేనియా, పోలాండ్ లాంటి ప్రాంతాల్లో ఈ తరహా కళ్ళు ఉన్నవారు కనిపిస్తూ ఉంటారు. మధ్య ఆసియా, ఆర్మేనియా లాంటి ప్రాంతాల్లో కూడా అంబర్ కళ్ళతో మనుషులు కనిపిస్తారు. వివిధ జన్యు సమూహాల అడ్డా అయిన లాటిన్ అమెరికాలో కూడా ఈ కళ్ళు ఉన్నవారు ఉంటారు. మొత్తంగా చూస్తే అంబర్ కళ్ళు ప్రపంచ జనాభాలో కేవలం 5% మందిలోపు మనుషుల్లో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఇవి చాలా ప్రత్యేకమైనవి. ప్రముఖ అమెరికన్ నటి అలెగ్జాండ్రా డాడారియో కళ్ళు కూడా ఇవే. ఇటు ఇండియాలో ఈ కళ్ళ రంగు చాలా అరుదుగా కనిపిస్తుంది. కొంతమంది హీరోయిన్లకు లైట్ బ్రౌన్ లేదా హాజిల్ కళ్ళు ఉంటాయి. కానీ పూర్తిగా అంబర్ కళ్ళు కలిగిన వారు చాలా చాలా తక్కువని చెప్పాలి. నిజానికి మన కళ్ళలో మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ మెలనిన్ తో పాటు లిపోక్రోమ్ అనే పిగ్మెంట్ కలయిక కళ్ళ రంగుకు కారణమవుతుంది. సాధారణంగా ఎక్కువ మెలనిన్ ఉన్నవారు గోధుమ రంగు లేదా నలుపు కళ్ళను కలిగి ఉంటారు. తక్కువ మెలనిన్ ఉన్నవారికి పచ్చ, బంగారు లేదా తేనె రంగు కళ్ళు ఉంటాయి. అంబర్ కళ్ళు ఉండడానికి ముఖ్య కారణం లిపోక్రోమ్ పిగ్మెంట్. ఇది పసుపు రంగులో కనిపిస్తుంది. పూర్వకాలంలో జన సమూహాలు వలసలు వెళ్తూ ఉండేవారు. ఎప్పుడూ ఒకే చాట ఉండేవారు కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఇండియాలో ఉన్న భిన్న జాతుల ప్రజలెవరూ 5000 సంవత్సరాల క్రితం ఇక్కడి వారు కాదు. పూర్వం ప్రతి ఒక్కరూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతాలు, దేశాలు, ఖండాలు మారేవారు. అందుకే వారి జన్యు లక్షణాలు మారుతూ వచ్చాయి. యూరప్ లాంటి శీతల ప్రాంతాల్లో తక్కువ సూర్యరశ్మి కారణంగా జన్యు పరిణామం ఎక్కువగా జరిగింది. ఇదే అరుదైన కళ్ళ రంగులకు కారణమైంది. అంబర్ కళ్ళు కూడా ఒక రకమైన జన్యు పరిణామంలో భాగమే. కుంభమేళలో తలుక్కుమన్న మోనాలిసా కళ్ళ వెనుక ఇంత కథ.